హలో ఫుడీ పీపుల్, జై దుర్గా భవాని. ఈరోజైతే రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అవుతారు. లాస్ట్ రోజు దసరా ఉత్సవాలు ఇవాళతో అయిపోతాయి. సాయంత్రం అయితే గుళ్ళో జమ్మి కొడతారు. మా ఆంజనేయ స్వామి గుళ్ళో అయితే అదే చేస్తాం. సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్తాం. ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి దగ్గరే జమ్మి కొడతారు. బాగుంటుంది. ఆంజనేయ స్వామి గుళ్ళో బాగా చేస్తారు. మేమైతే వెళ్తాము. ఈరోజైతే అమ్మవారికి 9 రకాలైతే నేను నైవేద్యాలు పెట్టుకున్నాను. బూర్లు, గారెలు, పులిహోర, పరవన్నం, చలివిడి వడపప్పు, పానకం, అప్పాలు, పాలకాయలు, పప్పన్నం, పప్పు ముద్దపప్పు అన్నీ కలిపి 9 రకాలు అయితే చేసుకున్నాను ఈరోజైతేని. అంటే 9 అవతారాలు కాబట్టి 9 రకాలు అయితే చేశాను. చాలా టైం పట్టింది ఇవాళ అయితే. చాలా అంటే చాలా టైం పట్టింది. నేను ఇంకా బయట కూడా నైవేద్యాలు చేసి రావడంతో ఇంకా టైం పట్టేసింది పూజ అయ్యేసరికి కూడా. జై దుర్గా భవాని. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఒక పూర్ణం అయితే బయటకు వచ్చేసింది, అందుకని కొంచెం అవి అదే చిందేసింది అంటారు కదా, అట్లా వచ్చేసింది పూర్ణం అయితే. నాదే మిస్టేక్ దానివల్ల అయితే. అమ్మవారికి అయితే ఇవాళ చాలా బాగా పెట్టుకున్నాను. చూడండి ఒకసారి అయితే బూర్లు, గారెలు, పరవన్నం, అప్పాలు, పాలకాయలు, పానకం, చలివిడి వడపప్పు, శనగలు, పప్పన్నం ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. అమ్మవారికి అయితే లాస్ట్ రోజు కదా చలివిడి వడపప్పు, పానకం అయితే కంపల్సరీగా పెట్టండి. అమ్మవారికి ఆ 2 వీటితో పూజ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఒకసారి అయితే చూడండి. పూజ అయిపోయిన తర్వాత మా సీరియల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరికీ కూడా ప్రసాదం పెట్టేసి పూజ అయితే కానిచ్చేసాం. జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని. వాళ్ళైతే రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం. ఒకసారి అయితే చూడండి. ప్రసాదం అయితే పెట్టా, అన్ని రకాలు పెట్టాను పళ్ళల్లో, కాకపోతే సరిగా తీయలేదు.